నమస్తే. తిరుమల తిరుపతిలో వెలిసిన స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన కలియుగం మొత్తం భువిలోనే ఉంటూ భక్తుల మొక్కులను తీరుస్తూ ఇలనే వైకుంఠంగా మార్చేందుకు అవతరించారు అని పురాణ గాథలు చెబుతాయి. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన స్వామివారు పద్మావతిని పరిణయమాడి ఆ తరువాత అలివేలు మంగ పద్మావతిలతో కలిసి తిరుమల కొండ మీదనే శిలగా మారి భక్తులకు వరప్రసాదిగా మారారు అన్నది కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత మహిమాన్వితుడు. ఆయనకు ముడుపులు మొక్కులు చెల్లించిన వారిని కాచే ఆపద్బాంధవుడిగా ఉంటారు. ఆపదల నుండి రక్షించే ఆపద మొక్కుల వాడిగా కూడా కటాక్షిస్తారు. తిరుమల గురించి తెలియని ఎన్నో దేవరహస్యాలు పురాణాలలో ఉన్నాయి. స్వామివారు కొండను తానే స్వయంగా ఎంచుకొని స్వయంభూగా వెలిశారు. స్వామివారి దగ్గర నిలబడిన ఏ భక్తుడైనా మనసు మొత్తం, ఆలోచనలు మొత్తం ఒక్కసారిగా నిలిచిపోయి ఆయన వైపు తదేకంగా చూస్తూ ఉండిపోతారు. ఎన్నో కోరికలు చెప్పుకుందాము అని వెళ్ళిన వారు ఆ రూపాన్ని చూస్తూ అన్నీ మరచిపోవడం అంటేనే స్వామి మహిమ అంటారు. అయితే దేవదేవుడికి భక్తుల మదిలో ఏముందో తెలియని విషయం కాదు అంటారు. ఇక తిరుమల కొండ మీద స్వామివారి కార్యక్రమాలు సవ్యంగా సాగేలా చూసేలా ఏర్పాటు చేసిన వారిలో బ్రిటిష్ వారు కూడా ఉన్నారు. 1870వ ప్రాంతంలో బ్రిటిష్ అధికారులు నేరుగా కొండ మీదకొచ్చి ప్రత్యక్షంగా స్వామి మహిమను తెలుసుకొని అచ్చెరువొందారు. ఆ మీదట హిందూ ధర్మం ప్రకారం అక్కడ అన్ని ఆస్తిక కార్యక్రమాలు సజావుగా జరిగేలా బ్రిటిష్ పాలకులు కూడా తగిన చొరవ చూపించారు. అంతకుముందు కూడా ఈ దేశాన్ని ఎవరు పాలించినా, విదేశీయులు దండయాత్రలు చేసినా కూడా స్వామివారి విషయంలో మాత్రం అంతా ఆస్తికత్వానికి పెద్దపీట వేస్తూ వచ్చారు. తిరుమల అంటే ప్రపంచంలోనే అతిపెద్ద హైందవ పుణ్యక్షేత్రంగా ఉంది. భక్తులు కోటానుకోట్లు ఉన్నారు. స్వామివారిని దర్శించుకునే వారిలో కేవలం హిందువులు మాత్రమే ఉంటారు అనుకుంటే పొరపాటు. ఇతర మతస్థులు, విదేశీయులు ఎంతో మంది వస్తారు. స్వామి లీలలను తెలుసుకొని భక్తితో 2 చేతులు జోడించి ఆయన కృపకు పాత్రులవుతారు. స్వామివారి ఆలయ చరిత్ర కాని, ఆయన ఆభరణాల విషయం కాని, హుండీ ఆదాయం కాని, స్వామివారి ఆస్తులు కాని అన్నీ కూడా ఎంతో ఆసక్తిని గొలిపే విశేషాలుగానే ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. తిరుమలకు ప్రతిరోజు దాదాపుగా 70,000 మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. ప్రతి నెల 3 నుంచి 400 కోట్ల రూపాయల ఆదాయం భక్తులు వేసే హుండీ కానుకల ద్వారా విరాళాల రూపంలో వస్తుంది. ఇక స్వామివారి ఆస్తుల విలువ చూస్తే ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది అని చెబుతారు. ఇది ప్రపంచంలోని ఎన్నో దేశాల బడ్జెట్ కంటే కూడా అధికమని బహుశా చాలా మందికి తెలియదు. ఇక స్వామివారి ఆలయంలో 11 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి. ఇందులో 1000 కిలోల బంగారు కిరీటం, 2.5 టన్నుల బంగారు కవచం, వేల సంఖ్యలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇక స్వామివారి విషయం తీసుకుంటే ఆయనకు ఎంతో సంపద ఉంది. అయినా ఆయన అప్పులను తీర్చే స్వామిగా చెబుతారు. కుబేరుడు వద్ద తన పెళ్లి కోసం చేసిన అప్పును ఈ రోజుకు తీరుస్తూనే ఉంటారు అని కూడా చెబుతారు. ఇది పురాణ ప్రసిద్ధమైన గాథగా కూడా ఉంది. అయితే ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక రహస్యం అని చెబుతారు. స్వామికి అప్పులేంటి అని ఎంతో ఆలోచించినా అంతు చిక్కని విధంగా జవాబైతే దొరకదు. స్వామివారి ఆలయంలో జరిగే ఎన్నో విషయాలు సైన్స్కు కూడా అందనివి, అంతు చిక్కనివి అంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు. మానవ మేధస్సుకు సైతం అది అందుకోలేని విషయంగా ఉంటుంది. ఇక్కడ స్వామి విగ్రహం మనిషి చెక్కినది కాదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది నిజం, స్వయంభూగా చెబుతారు. దానర్థం స్వామివారు విగ్రహ రూపంలో తానుగా వెలిసారు అన్నది ఒక నమ్మకం. ఇక స్వామి వారి గర్భగుడిలో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడు 20 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. అయినా సరే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే స్వామివారి విగ్రహానికి చెమటలు పడుతూ ఉండడం. పూజార్లు ఆ చెమటలను ఎప్పటికప్పుడు పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు. స్వామివారికి గంధపు లేపనం రాసినప్పుడు ఆయన హృదయం పైన అమ్మవారు లక్ష్మీదేవి ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది. స్వామివారి విగ్రహం వెనుక భాగం చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఇంతకీ అక్కడ ఏముంది అంటే కొన్ని సొరంగాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న విషయం.
1937వ ప్రాంతంలో ఒక పూజారి స్వామివారి విగ్రహం వెనక్కి వెళ్లారు అని, అక్కడ ఆయన చూసిన దృశ్యమైతే షాక్ కు గురిచేసింది అని అంటారు. మరి అక్కడ ఏముంది అన్నది ఈ రోజుకు అంతుచెక్కని విషయంగానే ఉంది. స్వామివారి మరో రూపమే లడ్డూగా చెబుతారు. భక్తులు దానిని ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తారు. లడ్డూకు ఉన్న పవిత్రత, ప్రాశస్త్యం అలాంటిది. మరి స్వామివారి ఆలయంలో ప్రతిరోజు దాదాపుగా 5 లక్షల దాకా లడ్డూలు తయారవుతాయి. తమాషా ఏంటి అంటే అన్ని లడ్డూల రుచి, బరువు విషయంలో ఏ మాత్రం తేడా లేకపోవడం. అన్నీ ఒకేలా సమానంగా ఉంటాయి. లడ్డూని తయారు చేసే ప్రతి వస్తువు ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి వస్తుంది. అక్కడ వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. అంతేకాదు, ఈ రోజుకి ఆ గ్రామంలోకి ఎవ్వరూ వెళ్లలేకపోయారు అంటారు. స్వామివారి ముందు వెలిగే దీపమైతే అఖండ జ్యోతిగా చెబుతారు. వేల ఏళ్లుగా అది అలా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటోంది అని కూడా అంటారు. చిత్రమేంటి అంటే ఆ దీపం ఒత్తి కాని, నూనె కాని లేకుండానే వెలుగుతూ ఉండడం. మరి ఎలా వెలుగుతోంది అంటే అదే మహిమ అంటారు. స్వామివారి విగ్రహానికి జుత్తు ఉంటుంది అని చాలా మందికి తెలియదు. అది వేల ఏళ్ల నాటిది అని చెబుతారు. ఈ రోజుకి చిక్కు పడకుండా, రాలకుండా అలాగే ఉంటోంది అంటే అది కూడా స్వామివారి మహిమే అంటారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే జవాబైతే ఎవరూ చెప్పలేరు. అదే స్వామి లీల అని చెబుతూ ఉంటారు. తిరుమల ఆలయం ఎవరు ఎప్పుడు కట్టించారు అంటే చారిత్రక ఆధారాలైతే లేవు. ఆలయ వయస్సు ఎంత అన్నది 1987లో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కార్బన్ రేటింగ్ ద్వారా ఆలయ వయస్సును కనుగొనే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఉన్నట్టుండి వారి పరికరాలు పనిచేయకుండా పోయాయి అని చెబుతారు. అంటే ఆలయ రహస్యాలు బయటకు తెలియకుండా ఆ స్వామి అలా చేశారు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రహస్యాలు, మరెన్నో తెలియని విషయాలు తిరుమల దేవుడి చుట్టూ ఉన్నాయి.